వారికి నా వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి 117వ కీర్తనలు. యెహోవా నీ కృప మన ఎడల ఇచ్చు అన్నది, ఆయన విశ్వాసత నిరంతరం నిల్చును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 127. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారికి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయులు కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకన లేచి చాలా రాత్రి తర్వాత పలికి కష్టాజితమైన ఆహారము తినచ్చు నందుతా వ్యర్థమే. తన ప్రియులో నిద్రించింది ఆయన వారి చూచున్నారు. కుమారులు యెహోవా అనుగ్రహించు శాస్త్రము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు.